హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మెన్‌స్టాక్ సిరీస్. సో, లాస్ట్ వీడియోలో మనము ఒక ఇమేజ్ అప్‌లోడ్ చేస్తే అది మల్టర్ అని క్లౌడ్‌నర్ యూజ్ చేసుకొని, ఆ ఇమేజ్ క్లౌడ్‌లో స్టోర్ చేసుకున్నాక ఒక యూఆర్ఎల్ తెచ్చుకొని దాన్ని డీబీలో ఎలా స్టోర్ చేయాలో తెలుసుకున్నాం గదా! అలాగే జేడబ్ల్యూ టోకెన్ అనేది ఒక మిడిల్‌వేర్ సహాయంతో లాగిన్ ఏపీఐ హిట్ చేసినప్పుడు ఎలా జనరేట్ చేస్తాం కూడా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మిస్ అయింటే ఇక పైన ఐ కార్డ్స్‌లో ఇస్తా చెక్ చేయండి. ఈ వీడియోలో మనము క్రడ్ ఆపరేషన్స్ అయిపోజేద్దాము. లైక్ రీడ్, అప్డేట్, డిలీట్ ఆల్‌ది 2, 3 వీడియోస్ చూసాం కదా! సెపరేట్‌గా, లోకల్‌గా చూసాం. మాంగోడిబి షెల్స్ అన్నీ చూసాం గదా! సో, ఈ విధంగా వాటిని సింపుల్‌గా సింగిల్ ఎగ్జాంపుల్‌తో ఒక ఏపీఐ ద్వారా చేసేద్దాము. దాంతో పాటు మనకు ట్రై క్యాచ్ బ్లాక్ మళ్ళీ ఈఎన్వి వేరియబుల్స్ స్టేటస్ కోసం కొన్నుంటాయి. సో, అలా కొన్ని కొన్ని చిన్న చిన్న టాపిక్స్ మిగిలిపోయినాయి. అవన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. మన ఛానెల్‌లో మెన్‌స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్‌డే ఈవినింగ్ 7:10 పీఎంకి కొత్త వీడియో వస్తుంది. ఎవరీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో, ఇంకా స్టార్ట్ చేద్దాం. సో, గైస్ మనం ఇప్పుడు ఒక ఏపీఐ రాద్దాం. బేసిక్ ఏపీఐ. ఆ ఏపీఐ ద్వారానే మనకు అన్ని లాజిక్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో, ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ గెట్ యూజర్ అని ఒకటి రాద్దాం. ఓకేనా? గెట్ యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు అసింక్. మనం ఎలాగో డీబీ క్వెరీస్ చేస్తే ఖచ్చితంగా అవే యూజ్ చేస్తాం కాబట్టి అసింక్ ఉన్నింది. ఎక్స్‌పోర్ట్ ఇక కాన్స్ట్ ప్రతి వీడియోలో మర్చిపోతాను. సో, ఎక్స్‌పోర్ట్ కాన్స్ గెట్ యూజర్ అసింక్ రిక్వెస్ట్ రెస్పాన్స్. కాన్స్ మేము పారామ్స్ కిందకి ఐడీ పాస్ చేస్తాం అనమాట. ఓకేనా? యూజర్ ఐడీ. ఏం చేస్తామో చెప్తాను. జస్ట్ కోడ్ చూడండి. మీకు ఇదంతా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ వీడియోస్ అంతా స్టెప్ బై స్టెప్ ఏదేది ఎందుకు రాస్తాం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అది కొత్తగా ఏం రాయడం లేదు. సేమ్ నేనేం చేస్తానంటే ఒక యూజర్ ఐడీ తెచ్చుకొని, ఆ యూజర్ ఐడీతోనే ఒక ఆబ్జెక్ట్‌ని నేను అప్డేట్ చేస్తా. ఆ యూజర్ ఐడీతోనే ఒక ఆబ్జెక్ట్‌ని డిలీట్ చేస్తా అనమాట. ఓకేనా? మేము లాస్ట్ వీడియో ఎలా లాగిన్ యూజర్‌లో ఫైండ్ వన్ ద్వారా మేము ఎలా తెచ్చుకోవాలో తెలుసుకున్నాము. రిజిస్టర్ ఏపీఐలో ఎలా ఒకటి క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో, మనకు మిగిలింది ఏంది అప్డేట్ డిలీట్ ఒకటి క్రడ్ ఆపరేషన్. నోట్ చేసి తెచ్చుకునేది. సో, అది ఎలాగో చూద్దాం. కాన్స్ట్ యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు అవైట్ యూజర్ మోడల్ డాట్ ఫైండ్. ఇప్పుడు చూడండి మీకు ఫైండ్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశా. మాంగోడిబి షెల్‌లో చేశాను. మళ్ళీ మాంగోడిబి కంపాస్‌లో చేశా. ఫైండ్ 1 చేశా. ఈ పైన 3 వదిలేను. ఫైండ్ బై ది 3 వదిలేసాను. నెక్స్ట్ ఫైండ్ 1 అండ్ డిలీట్. ఫైండ్ 1 అండ్ రీప్లేస్. ఈ 3 మనకు మాంగోడిబి కంపాస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా. సేమ్ అవే. ఇక మీకు సింటాక్స్ ఏం చేంజ్ కాదు. ఓకేనా? సేమ్ అవే. కాకపోతే మళ్ళీ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయను. నెక్స్ట్ మనకు కొత్తగున్నయి ఫైండ్ బై ఐడీ, ఫైండ్ బై ఐడీ అండ్ డిలీట్, ఫైండ్ బై ఐడీ అండ్ అప్డేట్. ఫైండ్ బై ఐడీ అంటే నథింగ్ బట్ ఇవి చూడండి. నేను ఫైండ్ బై ఐడీ సెలెక్ట్ చేసి ఇక మనం డైరెక్ట్ ఐడీ ఇస్తాం అంతే. ఓకేనా? ఇచ్చి లాగ్ ఆఫ్ యూజర్ చేద్దాము. కన్సోల్ లాగ్ ఆఫ్ యూజర్. సో, ఈ ఫంక్షన్ రాసాం కదా! ఇప్పుడు ఈ ఫంక్షన్‌కి మనము రౌట్ రాయాలి కదా! సో, రౌట్ వచ్చేసి రౌటర్ డాట్ నేను ప్యాచ్ వెళ్తాను. ఐ మీన్ అప్డేట్ కూడా ఇదే యూజ్ చేస్తాం కాబట్టి మీకు ఎగ్జాంపుల్‌కి. మాకైతే అన్నీ ఒకే దాంట్లో చేయము. సెపరేట్‌గా రాస్తాం ఏ దానికది. బట్ సెపరేట్‌గా రాసి ఆల్రెడీ మీకు 3-4 వీడియోస్ చేశాను. సో, మళ్ళీ మళ్ళీ చెప్తే నాకే రిపిటేషన్ అనిపిస్తుంది. మీకు కూడా సబ్జెక్ట్ ముందరకు పోయినట్టు ఉండదు కాబట్టి ఒక ఎగ్జాంపుల్‌లో అన్నీ చూపించేస్తా. సో, మీకు ఇప్పటికే ఒక 70% సబ్జెక్ట్ ఐడియా ఉండింటది. లాస్ట్ వీడియోస్ అర్థమైంటే. సో, ఇది జస్ట్ 30% ఈ మెథడ్స్ కూడా ఉన్నాయని చూపించుకునేకంతే. ఓకేనా? సో, స్లాష్ ఇక్కడ కాలన్ ఐడీ. మనం పారామ్స్ యాక్సెస్ అయితే కాలన్ ఐడీ, గెట్ యూజర్ ఇంపోర్ట్ చేసుకుంటాను. క్లియరా? సో, ఇవి మనం సర్వర్ స్టార్ట్ చేద్దాము. ఎన్‌పీఎం స్టార్ట్. నేను డీబీలో డిలీట్ చేసింటి యూజర్స్. నాకు గుర్తున్నంతవరకు యూజర్ డిలీట్ అయితే చేశాను. చూద్దాం. సో, యూజర్స్ ఎంప్టీ ఉంది కాబట్టి మనము ఫస్ట్ ఒక యూజర్‌ని రిజిస్టర్ చేద్దాం. పోస్ట్ మ్యాన్‌లోకి వెళ్ళి రిజిస్టర్ యూజర్‌లో మనకు బై డిఫాల్ట్ లాస్ట్ వీడియోలో యూజ్ చేసినవి ఉంది కదా! సో, ఇక సెండ్ క్లిక్ చేస్తున్నాను. సో, ఓకే. మాకు యూజర్ వచ్చింది. ఇప్పుడు యూజర్ ఐడీ ఉంది. దీంట్లో రిఫ్రెష్ చేసినా దీంట్లో కనిపిస్తుంది. ఈ ఐడీ తెచ్చుకుందాం. ఓకేనా? కంట్రోల్ సి. మీకు ఒక డౌట్ రావచ్చు. అండర్‌స్కోర్ ఐడీ అని ఉంది కదా! మనం ఎప్పుడన్నా ఒక కీ బేస్ మీద ఫైండ్ ఆఫ్ అని కీను వాల్యూ ఇస్తాం. యూజర్ నేమ్ మీద అయితే యూజర్ నేమ్ శ్రద్ధ అని ఇస్తాం. ఈమెయిల్ అయితే ఈమెయిల్ శ్రద్ధ అని ఇస్తాం. కానీ ఇక మనం కీ ఏమి ఇచ్చినాము చూడండి. దీంట్లో గెట్ యూజర్‌లోకి పోతే డైరెక్ట్ ఐడీ అని ఇచ్చేసాం. ఓకేనా? అండర్‌స్కోర్ ఐడీ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఎందుకంటే ఫైండ్ బై ఐడీ అని మనం యూజ్ చేసి మెథడ్స్ అన్నీ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ నువ్వు ఏమన్నా పేరిచ్చుకో. కానీ అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఒక ఐడీ అని ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో, ఈ వాల్యూ ఖచ్చితంగా ఐడీనే అని అది అనుకుంటుంది కాబట్టి మీకు నేమ్ ఏమి ఇచ్చినా తీసుకుంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు దీంట్లోకి వద్దాము. సేమ్ ఇది కాపీ చేసుకొని కొత్తది ఓపెన్ చేద్దాము.
ఇక స్లాష్ రేసిపోయి ఇక్కడ 5 ఇవ్వాలి మనం. ఓకేనా. ఇది పారమ్స్ కదా. మనకి ఏం పారమ్స్ ఇవి? పాత్ పారమ్స్. ఓకేనా. సో దీంట్లోకి వచ్చి మనము ఈ 5 కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇందులో ఇద్దాం. సెండ్ క్లిక్ చేస్తారు అనుకోండి. మనం కన్సోల్ పెట్టాం కదా. ఓకేనా. ఇది వచ్చింది. సో ఈ విధంగా ఇది వచ్చింది. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైన్ బై ఐడి తెచ్చుకున్నాం. నేను రివర్స్ చేస్తే ఫైన్ బై ఐడి అండ్ ఫస్ట్ అప్డేట్ చేద్దాం. నెక్స్ట్ డిలీట్ చేద్దాం. అండ్ అప్డేట్. ఇప్పుడు మనకు పాస్వర్డ్ ఏముంది? సో మనకు పాస్వర్డ్ 1 2 3 4 5 6 ఉంది కదా. నేను పాస్వర్డ్ని మారుద్దాం అనుకున్నా. సో ఐడి కామా ఇది సేమ్ అదే సింటాక్సే. ఫైండ్ 1 అండ్ అప్డేట్ అన్న, అప్డేట్ 1 అన్న అన్నీ సేమే. మీకు జస్ట్ టర్మ్స్ మారుతున్నాయి. ఇది ఐడి ద్వారా ఫెచ్ చేసేది. అవన్నీ వేరే కీస్ ద్వారా ఫెచ్ చేయాలనుకుంటే ఫైండ్ 1 అని అప్డేట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారా చేయాలనుకున్నా, యూజర్ నేమ్ ద్వారా చేయాలనుకున్నా. ఓకేనా. అవన్నీ సేమ్, అది సింటాక్స్ సేమ్, అది ప్రీవియస్ వీడియోస్ ఎలాగైతే వాడామో అదే. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ అప్డేట్ చేయాలంటే సెకండ్ పారామీటర్ ఏముంటుంది? $set. $set మళ్ళీ దీంట్లో మనం ఏం సెట్ చేయాలనుకుంటున్నాం? పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 ఇస్తా. మనకి ఇంట్లో 1 2 3 4 5 6 ఉంది. 1 2 3 4 ఇదొక బాగానే ఉంది. ఓకేనా. ఇప్పుడు సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఇక రన్ చేసామనుకోండి, మనకి మళ్ళీ ఓల్డ్ డాక్యుమెంటే వచ్చింది. అవునా. ఇక రిఫ్రెష్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఇంకా రిఫ్రెష్ చేయకముందు 1 2 3 4 5 6 ఉంది. రిఫ్రెష్ చేస్తే 1 2 3 4 వచ్చింది. క్లియరా. మనకు అప్డేట్ అయిన డేటా రావాలి అంటే దాంట్లో ఏం చేస్తా అంటే కంపాస్లో అదే ఫైండ్ 1 అనే అప్డేట్ మెథడ్ ఏం చేస్తా అంటే థర్డ్ ఆర్గ్యుమెంట్ కింద రిటర్న్ న్యూ డాక్యుమెంట్ ట్రూ అని ఇస్తా అంతే కదా. దీంట్లో అంత పెద్ద పదం అవసరం లే. సింపుల్గా న్యూ ట్రూ అని ఇచ్చి మనం దీన్ని 1 2 3 4ని 5 6 అని వెళ్దాం. ఓకేనా. సేవ్ చేస్తాయి అంటే మళ్ళీ రిటర్న్ మారుస్తున్నా. ఇప్పుడు ఏపై హిట్ చేసామంటే చూడండి అప్డేటెడ్ వాల్యూ వచ్చింది. ఓకేనా. మనకి డీబీలో ఓల్డ్ వాల్యూ ఇప్పుడు ఏముంది? 1 2 3 4. రిఫ్రెష్ చేస్తే 1 2 3 4 5 6 మళ్ళీ అప్డేటెడ్ వాల్యూ వచ్చింది. సో ఈ విధంగా మనము ఈ ఫైండ్ బై ఐడి అని అప్డేట్ చేస్తాం అనమాట. ఓకేనా. క్లియరా. జస్ట్ మనకి ఇది ఒకటి సపరేట్ టర్మ్ ఏమని, దాంట్లో రిటర్న్ న్యూ డాక్యుమెంట్ అని పెద్దగా ఇస్తాం, దీంట్లో జస్ట్ న్యూ అని ఇస్తాం. ఓకేనా. ఇంకా దీంట్లో కానీ మీరు కామా అప్సర్ట్ ఓకేనా ట్రూ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఆ డాక్యుమెంట్ లేకపోతే ఇన్సర్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్కి వచ్చేసి మనం డైరెక్ట్ జస్ట్ ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్ ఇచ్చారనుకోండి, ఇంకా మనకి డిలీట్ అంత అవసరం లేదు కదా. జస్ట్ ఐడి ఇస్తే చాలు. అది జస్ట్ ఐడి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ ఐడి ఇస్తే డిలీట్ అయిపోతుంది. ఓకేనా. ఇవి కంట్రోల్-S క్లిక్ చేస్తున్నా. బట్ ఇవి మీరు ఎప్పుడు చేయకండి. మీకు వీడియోస్ తగ్గించాలా. ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్ మీద నంబర్ ఆఫ్ ఇది ఎక్కువ చెప్తే మీకు నెక్స్ట్ ఇంకా రియాక్ట్ అవన్నీ స్టార్ట్ అయ్యక లేట్ అవుతుందని చెప్పి నేను ఇవన్నీ ఈజీవే మీకు ప్రీవియస్ వీడియోస్ బేసిక్ నుంచి కవర్ చేశాను అని చెప్పి ఒక ఫంక్షన్‌లోనే ఇవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా. ఇంకా పాస్వర్డ్ నేను డీక్రిప్ట్ చేసి స్టోర్ చేయలేదు. ఎందుకంటే ఆ డీక్రిప్ట్ ఎలా చేయాలా, దాన్ని ఆ ఎన్క్రిప్ట్ చేసిన పాస్వర్డ్ డీక్రిప్ట్ ప్యాకేజ్ యూజ్ చేసి ఆ ఎన్క్రిప్ట్ చేసిన పాస్వర్డ్‌ని ఎలా స్టోర్ చేయాలి అవన్నీ ఫస్ట్ లోకల్ స్టోరేజ్ ఎట్లా యూజ్ చేస్తాం దీంట్లో అవే. అన్నీ సేమే కదా. మనం జస్ట్ స్టోరింగ్ కోటి ఈ లైన్ ఒక్కటి యూజ్ చేస్తున్నాం. మిగతాదంతా సేమే కదా. కాకపోతే అవన్నీ మళ్ళీ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాంలే నేను. ఓకేనా. నాకింకా బెనిఫిట్టే వీడియోస్ పెంచుకుంటూ పోతే. బట్ మీ కాన్సెప్ట్స్ మెయిన్ స్టాక్ సిరీస్ మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేర్చుకోవాలి. అట్లా అని చెప్పి హరీబరీకి కాదు. బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అడ్వాన్స్‌గా నీట్‌గా అర్థం చేసుకుంటూ అనవసరమైన ల్యాగ్ అవాయిడ్ చేసి ఇవన్నీ చేస్తున్నాను నేను. ఇప్పుడు మనం ఇక్కడ యూజర్ రౌట్‌లో ప్యాచ్ మెథడ్ పెట్టాం. కానీ ఇక్కడ డిలీట్ అనేది యూజ్ చేయకూడదు జనరల్‌గా. బట్ మీకు ఎగ్జాంపుల్ కోసం యూజ్ చేస్తున్నా. మీరు మాత్రం ఇలా చేయకండి ఎప్పుడు. ఓకేనా. సో ఫైండ్ బై ఐడి అని డిలీట్ అని చేసి ఇది నేను దీంట్లో సెండ్ క్లిక్ చేశాను అనుకోండి. సో వెళ్తానే ఉంది. మనకు ఐడి వచ్చేసింది. ఇప్పుడు పోయి మాంగోడిబిలో చెక్ చేద్దాం. ఇక డేటా అనేది బాగానే ఉంది. కానీ సో మనకి అక్కడ డేటా డిలీట్ అయిపోయాం కానీ ఇక ఫోల్డర్స్‌లోకి వచ్చి చూస్తే యూజర్ ఇమేజెస్‌లో ఈ యూజర్ ఇమేజ్ ఇంకా అలాగే ఉంది మనకు. ఓకేనా. డేటాబేస్ డిలీట్ అయిపోయినా యూజర్ ఇమేజ్ అలాగే ఉంది. ఎందుకు? మీరు జస్ట్ ఫైండ్ బై ఐడి అని డిలీట్ చేశారు. అంటే మాంగోడిబిలో ఈ డాక్యుమెంట్ డిలీట్ చేశారు. కానీ ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది వేస్ట్‌గా పడింటుంది కదా క్లౌడ్ స్టోరేజ్‌లో. ఇప్పుడైతే మనం ఎగ్జాంపుల్‌కి చేస్తాం కాబట్టి 2, 3 ఇమేజ్ మించి ఎక్కువ ఉండదు. బట్ మీరు నిజంగా క్లౌడ్‌నరీ రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ యూజ్ చేసినప్పుడు మీకు ఈ ఇమేజ్ స్టోరేజ్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. ఇది మనకు ఫ్రీగా వచ్చింది. బట్ మనం జనరల్‌గా స్టోరేజ్‌కి అమౌంట్ పే చేస్తాం. సో మనకి ఈ స్టోరేజ్ అనేది వేస్ట్ అయినట్టే కదా. సో దీనికి మనకు ఒక మెథడ్ ఉందన్నమాట. ఓకే. సో దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ రిజిస్టర్ యూజర్‌కి వెళ్దాం. ఇది క్యాన్సిల్‌గా వెళ్దాము. రిజిస్టర్ యూజర్‌కి వెళ్ళి
క్లౌడ్‌నర్ మనం ఇక్కడ నుంచి డిలీట్ జేసుకోవచ్చు మాన్యువల్‌గా. బట్ అలా కాకుండా కోడ్‌లోనే డిలీట్ చేసేలాగా చేస్తాం ఇప్పుడు. ఓకేనా? సో, ఇప్పుడు డిలీట్ అయిపోయింది. మనం కొత్త యూజర్‌ని రిజిస్టర్ చేద్దాం. సెండ్ అని క్లిక్ చేద్దాం. సో, కొత్త యూజర్ రిజిస్టర్ అయినారు. డీబీలో చెక్ చేస్తే రిజిస్టర్ అయినారు. ఓకేనా? మనకి ఇప్పుడు ఇమేజ్ యూఆర్ఎల్ ఉంది గదా! ఈ ఇమేజ్ యూఆర్ఎల్ బేస్ చేసుకొని అక్కడ మనము ఇమేజ్ డిలీట్ చేయాలి. సో, దానికి ఏం చేస్తామంటే ఫస్ట్ డైరెక్ట్ డిలీట్ చేయమనమాట ఇక్కడ. ఫస్ట్ యూజర్‌ని తెచ్చుకుంటాం. ఫైండ్ యూజర్ బై ఐడీ అని తెచ్చుకుంటాం. ఓకేనా? కంట్రోల్ ఎస్. మనకి ఇంతకుముందు వచ్చిన యూజర్ ఐడీ ఉంది గదా! 2A. కంట్రోల్ సి. ఈ ప్యాచ్‌లోకొచ్చి కంట్రోల్ వి. ఓకేనా? సెండ్ క్లిక్ చేస్తాం. సో, మనకు ఫస్ట్ యూజర్ వచ్చింది. యూజర్ వచ్చాక ఇక్కడ కండిషన్ రాస్తాం. ఇఫ్ యూజర్ డాట్ ఇమేజ్ యూఆర్ఎల్ ఇలాగ ఉంటుంది కదా. సో, మనకి ఈ ఇమేజ్ అందరికీ కనిపిస్తుంది. ఇది ఒక పబ్లిక్ ఇమేజ్ కదా. సో, దీనికి పబ్లిక్ ఐడి అని ఒక పేరు ఇద్దాం. ఓకేనా? పబ్లిక్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ డాట్ ఇమేజ్ యూఆర్ఎల్. ఓకేనా? దీనికి ఒక కోడ్ ఉంది. అది నేను కాపీ పేస్ట్ చేస్తా చూడండి. ఓకేనా? సో, మనం ఈ కోడ్ పేస్ట్ చేస్తాం అనమాట. ఓకే. ఈ కోడ్ మనకి చాలా గుర్తుంది. ఎందుకంటే వీటిని ఈ స్ప్లిట్ అనేది అర్థమవుతాం గానీ ఇక్కడ చూడండి. ఈ 3 ఈ 2 మీకు రిగ్రెస్ ఎక్స్‌ప్రెషన్స్ అంటారు దీన్ని. ఇది కొంచెం అడ్వాన్స్ టాపిక్. సో, మీకు ఇది అవసరం లేదు ఎక్స్‌ప్లనేషన్ కూడా. చేసి కన్‌ఫ్యూజన్ క్రియేట్ కావడం కానీ ఇంకేం ఉండదు. కాబట్టి నేను దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నెట్‌లో జస్ట్ ఇదే యాస్ ఏ చాట్‌జిపిటి కాపీ పేస్ట్ చేస్తే అది మీకు ఎక్స్‌ప్లనేషన్ డీటెయిల్‌గా ఇస్తుంది. మీకు కావాలంటే చూసుకొని బట్ నేను ఈ వీడియోలో స్కిప్ చేస్తున్నా. ఓకే. సో, బట్ ఇది ఏం చేస్తుందో చెప్తాను. మీకు బేసిక్ ఐడియా ఇస్తాను ఏం చేస్తుందో. సో, ఇప్పుడు ఇమేజ్ యూఆర్ఎల్‌లో మనకి ఇక్కడ బాగా గమనించండి. ఇమేజ్ యూఆర్ఎల్ పెద్దగా ఉంది. దీంట్లో స్ప్లిట్ చేస్తున్నావు. ఎక్కడ స్ప్లిట్ చేస్తున్నావు? స్లాష్ ఇమేజ్ స్లాష్ అప్‌లోడ్ దగ్గర స్ప్లిట్ చేస్తున్నావు. ఓకేనా? సో, దాని మీనింగ్ ఏమంటే ఇక చూడండి. .com స్లాష్ ఇక్కడ వరకు ఒక స్ప్లిట్ అంటే ఏముంది? ఉన్న వర్డ్స్‌ని డివైడ్ చేసి నేను అరేలో ఎలిమెంట్స్‌లాగా తీసుకుంటున్నా. సో, అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడి వరకు ఉంటుంది? ఇక నేను సెలెక్ట్ చేసిన అక్కడ వరకు ఫస్ట్ ఎలిమెంట్ ఉంటుంది. మరి స్లాష్ ఇమేజ్ స్లాష్ అప్‌లోడ్ దగ్గర స్ప్లిట్ అయిపోయింది. కాబట్టి అది ఉండదు. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి V1 నుంచి రిమైనింగ్ అంతా ఉంటుంది. సో, ఇట్లా డివైడ్ చేసినావు. నెక్స్ట్ డాట్ రీప్లేస్. సో, ఇక ఏమిస్తాం అంటే వీతో స్టార్ట్ అయ్యే లెటర్. ఓకేనా? వీతో స్టార్ట్ అయ్యే లెటర్ నుంచి డి ప్లస్ అంటే డిజిట్స్. డిజిట్స్ ఉన్నంత వరకు తీసేసేయి. తీసి దాన్ని ఎంప్టీ అంతా రీప్లేస్ చేయి అంటున్నావు. ఓకేనా? సో, మనకి ఇప్పుడు వీతో స్టార్ట్ అయ్యేది ఎక్కడుంది? ఇక్కడుంది. ఓకేనా? మనకు వీతో స్టార్ట్ అయింది సెకండ్ పార్ట్ కదా! అంటే మనకి ఇండెక్స్ స్టార్ట్ ఫ్రమ్ 0 కదా! సో, సెకండ్ పార్ట్ అంటే ఫస్ట్ ఇండెక్స్. అందుకే ఇక్కడ మీరు స్ప్లిట్ చేసాక ఫస్ట్ ఇండెక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా? ఇక మీకు అందరికి కామెంట్స్ కూడా ఉండొచ్చు. నేను అలాగే పెట్టాను. ఎక్స్ట్రాక్ట్ పాత్ ఆఫ్టర్ స్లాష్ ఇమేజ్ అప్‌లోడ్. సో, మనకు స్లాష్ ఇమేజ్ స్లాష్ అప్‌లోడ్ ముందు వరకు ఒక పాత్ 0th ఇండెక్స్. తర్వాత అంతా ఇంకో పాత్ ఉంటుంది. సో, ఈ ఇంకో పాత్‌ని సెలెక్ట్ చేసుకున్నాం 1తో. దాంట్లో మళ్ళీ ఈ వి అని ఉంది చూడండి. ఇదంతా తీసేసాం. ఈ నంబర్ మనకు అవసరం లేదు. తీసేసి ఎంప్టీతో రీప్లేస్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ దీని మీనింగ్ వచ్చేసి ఏదైతే పీఎన్‌జీ అనే ఎక్స్‌టెన్షన్‌తో ఉందో దాన్ని రిమూవ్ చేయి అంటున్నాం. ఓకేనా? అంటే పీఎన్‌జీ గాని ఏదైనా ఫైల్ ఎక్స్‌టెన్షన్. కాబట్టి ఇక్కడ రిమూవ్ ద ఫైల్ ఎక్స్‌టెన్షన్ అంటున్నాం. సో, .jpg కూడా వెళ్ళిపోతుంది. సో, మనకు ఫైనల్‌గా ఏముంటుందంటే ఇక కామెంట్‌లో వెళ్తా చూడండి. యూజర్ అండర్ స్కోర్ ఇమేజెస్ ఓకేనా? స్లాష్ ఈ ఐడీ ఉంటుంది. ఏది? J3 సంథింగ్. ఈ ఐడీ ఏందిరా అంటే ఇక చూడండి. ఇవి రిఫ్రెష్ చేస్తే మనకైతే ఇమేజ్ స్టోర్ అయిందో ఆ ఐడీ అనమాట ఇది. ఓకేనా? ఈ ఐడీ ఎక్కడుంది? యూజర్ అండర్ స్కోర్ ఇమేజెస్‌లో ఈ ఐడీ ఉంది. J30B సంథింగ్ అది. ఓకేనా? సో, మనం ఇప్పుడు ఇదంతా ఇంత తతంగం ఎందుకు చేస్తున్నాంరా ఈ కోడ్ అంతా అంటే ఆ ఐడీ ఎక్స్ట్రాక్ట్ చేసేకి. ఆ ఐడీతో మనం ఆ ఇమేజ్‌ని డిలీట్ చేయొచ్చనమాట. ఓకేనా? సో, స్లాష్ ఇమేజెస్ ఇమేజ్ ఐడీ అనుకో ఇది. ఓకేనా? సో, ఇది ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ఈ కోడ్ రాస్తున్నాం. ఈ కోడ్ మీకు గుర్తులేకపోయినా పర్లేదు. సేమ్ ఇంతకుముందు ఎలాగైతే మల్తా సెటప్ చెప్పానో దానిలాగా ఇది ఒక చోట సేవ్ చేసుకొని పెట్టుకోండి మీరు. ఆ మల్తా సెటప్ ఇది లాస్ట్ వీడియోలో చెప్పా కదా! ఆ విధంగా ఇవి 2 సేవ్ చేసుకొని మీకు యూజ్ అవుతుంది. సో, ఇది మనకు పబ్లిక్ ఐడీ ద్వారా అది తెచ్చుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే సో, అవైట్ క్లౌడినరీ తెచ్చుకోండి. యూటిల్స్‌లో ఉంది కదా! క్లౌడినరీ ఆటోమేటిక్‌గా మనకు ఇంపోర్ట్ అయిపోయి ఉంటుంది అది. ఓకేనా? క్లౌడినరీ డాట్ అప్‌లోడర్ డాట్ సో, మనకి ఇంకా చాలా ఉన్నాయి కదా! దీంట్లో డెస్ట్రాయ్ అంటే డిలీట్ చేయమని అని చెప్పి ఆ పబ్లిక్ ఐడీ ఇవ్వాలి. ఓకేనా? ఇది డెస్ట్రాయ్ అయిపోయినాక ఇంక మనం యూజర్‌కు డిలీట్ చేసేయచ్చు. సో, అవైట్ యూజర్ మోడల్ డాట్ ఫైండ్ బై ఐడీ అండ్ డిలీట్.
ఇక్కడ 5 ఇచ్చేసుకోండి. క్లియరా? సో, మీకు ఇదొక్కటే కొత్తగుంటది. ఇది మాకు పెద్దగా అవసరం లేదు. మీకైనా బేసిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా ఏమని, వీతో స్టార్ట్ అయ్యేవి, తర్వాత ఉన్న డిజిట్స్‌తో ఉంది. ఈ స్లాష్ ఉండేంత వరకు ఎంప్టీ స్ట్రింగ్‌తో రీప్లేస్ అని చెప్తున్నావు. సో, ఇదంతా మనకి ఎళ్ళిపోతది. ఇంక మన లాస్ట్ మిగిలేది యూజర్ ఇమేజెస్ స్లాష్ ఇదొక్కటి మిగులుతుంది. దీంట్లో మనకు ఎక్స్‌టెన్షన్ అవసరం లేదు. ఓకేనా? సో, ఎక్స్‌టెన్షన్ రిమూవ్ చేసేకి ఈ రీప్లేస్ మెథడ్ వాడామంతే. క్లియరా? ఇంక ఇదంతా సింటాక్స్. ఏమని క్లౌడినరీ డాట్ అప్‌లోడ్ డాట్ డెస్ట్రాయ్ సింటాక్స్ అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏం చేయాలి. డెస్ట్రాయ్ అంటే డిలీట్ చేయని చెప్తున్నాం. దాంట్లో ఏది డిలీట్ చేయాలి? ఈ పబ్లిక్ ఐడి. పబ్లిక్ ఐడి ఇక్కడుంది. ఓకేనా? ఇది దాని కింద పెట్టాలి మనము. సో, ఓకే. ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సో, బాగా గమనించండి. రిఫ్రెష్ చేసిన డేటాబేస్‌లో డాక్యుమెంట్ ఉంది. ఇక్కడకు రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ డాక్యుమెంట్ ఉంది. మనం ఈ ఐడీనే డిలీట్ చేయదలుచుకున్నాం. సో, ఇప్పుడు ఇందులోకొచ్చి సెండ్ రిక్వెస్ట్ కొట్టినా అనుకోండి. స్ప్లిట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే. డాట్ స్ప్లిట్ ఉండాలి ఇది. సేవ్ చేయండి. సెండ్. సో, మనకు యూజర్ వచ్చింది. ఎందుకు కన్సోల్ లాగా ఫ్యూజర్ పెట్టాక యూజర్ వచ్చింది. దీనిలోకి పోయి చెక్ చేయండి. రిఫ్రెష్ చేస్తాను. డేటా వెళ్ళిపోయింది. ఓకే. గుడ్. మరి దీంట్లోకి వచ్చిన. రిఫ్రెష్ చేస్తాను. సో, సరే ఇమేజ్ కూడా డిలీట్ అయిపోయింది. అర్థమైందా? ఈ విధంగా మనము ఇవన్నీ చేస్తామన్నమాట. డిలీట్ ఇవన్నీ. సో, ఇంతటితో మనకు క్రడ్ ఆపరేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా? మనకి ఇంక అగ్రిగేషన్ ఒకటే కొంచెం అడ్వాన్స్ టాపిక్ ఉంది. నెక్స్ట్ వీడియోలో చేసేసి నోట్ చేసి అయిపోజేస్తాను. బట్ ఈ విధంగా ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చిన్న చిన్నవి ఉన్నాయి. అవి చెప్తా చూడండి. సో, మీరు నా ఫస్ట్ వీడియోస్ నుంచి చూస్తే నోట్ జేస్‌లో ట్రై క్యాచ్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. అన్నీ డైరెక్ట్ లాజిక్ రాసుకుంటూ వెళ్ళిపోయాం. బట్ అది గుడ్ ప్రాక్టీస్ కాదు. మీరు ఎప్పుడు రాసినా గానీ ఒక లాజిక్ ఇప్పుడు ట్రై క్యాచ్ అని ఒక బ్లాక్ ఉంటుంది. ఓకేనా? ఏవైతే ఇవన్నీ ఉన్నాయో మనకు మెయిన్ లాజిక్ అంతా ఏదైతే పెర్ఫార్మ్ చేయాలి ట్రైలో పెట్టాలి. ఓకేనా? క్యాచ్‌లో వచ్చేసి ఎర్రర్ అని ఉంటది. క్యాచ్‌లో ఏమని పెడతామంటే లాగ్ ఆఫ్ ఎర్రర్ అని పెట్టేస్తాం. క్లియరా? సో, ఇది మనకెప్పుడు ఒక స్ట్రక్చర్ అనమాట. ఈ పైన ఇవన్నీ కూడా అలాగే మీరు చేంజ్ చేసుకోండి. నేను మళ్ళీ ప్రతిదీ చేయను. సో, మీకు అన్నీ వాట్ ఈస్ వాట్ అని చెప్తున్నా. మనకెప్పుడు మెయిన్ లాజిక్ అంతా ట్రైలో పెట్టాలి. ట్రై క్యాచ్ అంటే ఏంటో మీకు జావాస్క్రిప్ట్ వీడియోలో చెప్పా కదా! బట్ ఇక్కడ ఒక చిన్న ఒక గ్లింప్స్ లాగా చెప్తా. సో, ట్రై క్యాచ్ మనం ఏదైతే లాజిక్ పెర్ఫార్మ్ చేస్తామో అదంతా ట్రైలో పెడతాం. ఓకేనా? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమేజ్ ఇక్కడ డిలీట్ చేసేటప్పుడు ఇష్యూ వచ్చిందనుకో, అది డైరెక్ట్ క్యాచ్ బ్లాక్‌కి పోయి మనకి ఎర్రర్ అనేది కన్సోల్ చేస్తుంది. ఎర్రర్ ఏంటి అనేది. లేదనుకో ఈక్వల్‌గా వస్తుందన్నమాట. క్లియరా? ఇది నేను ఫస్ట్ వన్ చెప్పాలనుకునేది. నెక్స్ట్ వచ్చి స్టేటస్ కోడ్స్ అంటాం. స్టేటస్ కోడ్ అంటే మనం ఎంతసేపు రెస్పాన్స్ డాట్ సెండ్ అని చెప్పి చూడండి పైన రెస్పాన్స్ డాట్ సెండ్ ఆఫ్ ఇన్‌వాలిడ్ యూజర్ అవన్నీ ఉన్నాయి కదా! సో, దీన్ని మనం జనరల్‌గా ఇలా పంపియమనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాగిన్ యూజర్ ఉంది కదా! దీంట్లో చూపిస్తా చూడండి. సో, లాగిన్ యూజర్‌లో ఎప్పుడైతే యూజర్ కనిపియలేదనుకో యూజర్ నాట్ ఫౌండ్ అంటే ఆర్‌ఈఎస్ డాట్ స్టేటస్. ఓకేనా? ఇది అన్నిటికి సింటాక్స్ ఏమో కోడ్స్ మారుతుంది. స్టేటస్ అని చెప్పి అందులో నంబర్ ఇవ్వాలి. నాట్ ఫౌండ్ అంటే మనకి 404 అనమాట నార్మల్‌గా. ఓకే. డాట్ జేసన్. డాట్ సెండ్ వాళ్ళకి పోయినా మనకు పంపిస్తది. ఇది యాక్చువల్ సింటాక్స్. డాట్ సెండ్ అనేది బేసిక్‌గా యూజ్ చేస్తాము. బట్ పెద్ద పెద్ద కంపెనీస్‌లో మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈ సింటాక్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ స్టేటస్ మెన్షన్ చేయాల. ఇప్పుడు యూజర్ అనేవాళ్ళు లేదు డేటాబేస్ అంటే 404 నాట్ ఫౌండ్ అని. ఓకేనా? జేసన్ అని చెప్పి ఇక మీరు మెసేజ్ ఇచ్చుకోండి. మెసేజ్ యూజర్ నాట్ ఫౌండ్. క్లియరా? ఇప్పుడు నేను లాగిన్ యూజర్‌కి పోతే ఖచ్చితంగా యూజర్ నాట్ ఫౌండ్ వస్తుంది. ఎందుకంటే యూజర్ నిజంగా లేదు కాబట్టి. చూసారా? మెసేజ్ యూజర్ నాట్ ఫౌండ్. ఇది ఒక స్ట్రక్చర్. ఇలా ఇవ్వాలి మనం ఎప్పుడు గాని. పైన 404 నాట్ ఫౌండ్ వచ్చింది. క్లియరా? ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ క్లిక్ చేస్తున్నాను. ఫుల్ కంట్రోల్ జెడ్ క్లిక్ చేసి ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ సెండ్ క్లిక్ చేసినానుకోండి. సో, మనకి 200 ఓకే అని వచ్చింది. ఓకేనా? బట్ నో యూజర్ ఫౌండ్. 200 అని మనకి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనం అనుకున్న ఏపీఐ రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్ అయ్యి మనకు కావాల్సిన డేటా వచ్చిందో అప్పుడు 200 రావాలి. ఓకేనా? ఇవన్నీ స్టేటస్ కోడ్స్ అంటారు. మీరు గూగుల్‌లో టైప్ చేయండి. వాట్ ఈస్ స్టేటస్ కోడ్స్ అని చెప్పి. ప్రతి కోడ్‌కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. బట్ మేజర్‌గా యూజ్ చేసి నేను దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. లేదా మీరు ప్రతిది తెచ్చుకోవాలంటే హండ్రెడ్స్‌లో ఉంటుంది. 200, 300, 400, 500స్‌లో ఉంటుంది. ఓకేనా? సో, ఇది మళ్ళీ షిఫ్ట్ జెడ్ కొట్టేస్తాను. లేదు సక్సెస్ అయిందనుకోండి టోకెన్ పంపియాల. సో, ఇందులోగా మనం ఏం చేయాలంటే రెస్పాన్స్ డాట్ స్టేటస్ 200 ఓకేనా? డాట్ జేసన్ అని చెప్పి ఇది కొటేషన్‌లో పెట్టాలి మీరు. ఓకేనా? పెట్టి టోకెన్
ఒక కీ, ఒక వాల్యూ. జేసన్ అంటే ఒక కీ, ఒక వాల్యూ కదా! ఇప్పుడు యూజర్‌ని ఒకసారి రిజిస్టర్ చేద్దాం. ఎందుకంటే యూజర్ లేదు కాబట్టి మనకు టోకెన్ రాదు. సో, యూజర్ రిజిస్టర్ అయ్యాడు. శరత్@gmail కదా! యూజర్ ఈక్వల్ అదే పెట్టా అనుకుంటా. ఓకే. సో, సెండ్ క్లిక్ చేశాననుకో ఇవి చూడండి. మీకు టోకెన్ అని చెప్పి ఇంత నీట్‌గా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు స్టేటస్ 200 ఉండొచ్చు. అలా మన స్టేటస్ మనమే తీసేయాలి. లేదంటే ప్రతి దానికి 200 ఇస్తుంది మనకు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి దీంట్లో ఎర్రర్ వచ్చిందనుకోండి. ఇది కూడా ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే రెస్పాన్స్ డాట్ స్టేటస్ 500 అంటే సర్వర్ సైడ్ ఏదో ఇష్యూ ఉంది అని. డాట్ జేసాన్ మామూలే మెసేజ్ అని పెట్టుకోండి. మెసేజ్ ఆ స్పెల్లింగ్ ఇగ్నోర్ చేయండి. సర్వర్ ఇష్యూ. ఓకేనా? నేను ఇప్పుడు ఈ ఫైన్ బై ఐడి అనేది సంథింగ్ ఏదో ఇచ్చినా అనుకున్నాం. తర్వాత ఒక ఆబ్జెక్ట్ లాగా ఇచ్చినాం అనుకుందాం. సో, ఈ గెట్‌లోకి పోయి సెండ్ కొట్టినాం అనుకో. చూసినారా? మెసేజ్ సర్వర్ ఇష్యూ అని వచ్చింది. బట్ ఒరిజినల్ ఇష్యూ ఏమి కదా! మీరు ఐడి అనేది తప్పిచ్చినారు. ఇట్లా ఆబ్జెక్ట్ లేకపోతే నార్మల్‌గా ఇయ్యాలి ఒరిజినల్ ఇష్యూ. బట్ మీకు కావాలనుకుంటే ఒరిజినల్ ఇష్యూ బేస్ చేసుకొని ఓకేనా? ఒరిజినల్ ఇష్యూ ఏదొచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మెసేజ్ ఇవ్వచ్చు పర్సనలైజ్‌గా. లేదు యువతల సైడ్ ఏం ఎర్రర్ వచ్చినా గాని రాకుంటే సర్వర్ ఇష్యూ అని పెట్టొచ్చు. బట్ మోస్ట్‌లీ ఇట్లా ఒరిజినల్ ఇష్యూ బేస్ చేసుకునే ఇస్తాం. ఎందుకంటే మనకి రేపొద్దున ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వచ్చి రిపోర్ట్ చేస్తాడు. బ్యాక్ ఎండ్ నుంచి నాకు ఈ ఇష్యూ వస్తుందని. సో, ఆ ఇష్యూను ఒరిజినల్ ఇష్యూ తగ్గట్టు మెసేజ్ చేశారనుకోండి. ఇక్కడ పంపించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐడీ తప్పుగుంది. సో, ఐడీ షుడ్ బి 24 క్యారెక్టర్ అని చెప్పి ఒక ఎర్రర్ వచ్చింది. ఇదే పంపిస్తే సో, బ్యాక్ ఎండ్ వాళ్ళకి అర్థమైంది. ఓకే. ఐడీలో ఏదో ఇష్యూ చెక్ చేస్తారు. మీరు ఏం ఎర్రర్ వచ్చినా సర్వర్ ఇష్యూ అని ఇచ్చినారనుకోండి. వాళ్ళకి అర్థం కాదు అసలు ఎర్రర్ ఎక్కడొస్తాంది అని. ఓకేనా? సో, ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ విధంగా స్టేటస్ మనకు యూజ్ అవుతుంది. సో, మనకు స్టేటస్‌లో వచ్చి టోటల్‌గా మనం జనరల్‌గా యూజ్ చేసేది ఫస్ట్ 201. 201 ఎప్పుడు యూజ్ చేస్తామంటే మీకు ఇక్కడ జస్ట్ రాస్తున్నాను. ఆహ్, క కామెంట్స్‌లో 201 వచ్చేసి ఎప్పుడైతే యూజర్ క్రియేటెడ్ ఓకేనా? న్యూ డాక్యుమెంట్. న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేసినప్పుడు 201 యూజ్ చేస్తాము. లేదనుకుంటే ఇప్పుడు 200 వచ్చేసి రెస్పాన్స్ కరెక్ట్‌గా ఇచ్చినప్పుడు. కరెక్ట్ రెస్పాన్స్ వస్తే 200 స్టేటస్ కోడ్. నెక్స్ట్ 401 వస్తుంది. అదొచ్చి అన్‌ఆథరైజ్డ్ అంటాం. అంటే మనకు యూజర్ అనేవాడు లాగిన్ చేసినప్పుడు యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ తప్పించినామనుకో ఇన్‌వాలిడ్ క్రెడెన్షియల్స్ అని ఇస్తాం కదా! అప్పుడు స్టేటస్ కోడ్ 401 ఉండాలి. అంటే అన్‌ఆథరైజ్డ్ అని. ఓకేనా? మళ్ళీ 404 యూజరు క్రెడెన్షియల్స్ ఇచ్చినా గాని కరెక్ట్‌గా మనకు ఆ యూజర్ డేటాబేస్‌లో లేదు. అప్పుడు నాట్ ఫౌండ్ అని. ఓకేనా? అంటే ఆ డాక్యుమెంట్ యూజర్ అనే కాదు ఆ డాక్యుమెంట్ లేదని. మనకు యూజర్ డేటాబేస్ తీసుకున్నాం కాబట్టి ప్రతిదానికి యూజర్ అని చెప్తున్నా. ఓకేనా? ఇంకా ఫైనల్‌గా వచ్చి 500. 500 అంటే సర్వర్ ఎర్రర్. అంతా క్లయింట్ సైడ్ అంతా కరెక్ట్‌గానే ఉంది. ఓకేనా? 400 సంబంధించినవన్ని క్లయింట్ సైడ్ ఎర్రర్స్ అనమాట. ఓకేనా? 401 వచ్చేసి అన్‌ఆథరైజ్డ్ అంటే యూజ్ ఇచ్చిన డేటా ఇన్‌వాలిడ్ క్రెడెన్షియల్స్ కాబట్టి అన్‌ఆథరైజ్డ్ అంటే క్లయింట్ సైడ్ నుంచి ఇష్యూ. 404 నాట్ ఫౌండ్ యూజర్ ఇచ్చిన డేటా మనకి డీబీలో లేదు. కాబట్టి యూజర్ ఏదో తప్పు డేటా ఇచ్చాడు. కాబట్టి అది క్లయింట్ సైడ్ ఇష్యూ. 500 అనేది మొత్తం సర్వర్ ఇష్యూ కిందకి మనము ఐడెంటిఫై చేస్తాం. సో, సర్వర్ సైడ్ ఏదో యూజర్ అన్నీ కరెక్ట్‌గానే ఇచ్చినాడు. బట్ మన సైడ్ నుంచి ఏదో తప్పుగా ఉంది. రెస్పాన్స్ కరెక్ట్‌గా పోయిననేది ఇవి. ఓకేనా? ఇంకా 100 అంటే ఏంవి? 300 ఏంటవని మీరు నెట్‌లో సెర్చ్ చేయండి వస్తది. బట్ మనం మెజారిటీ ఆఫ్ కేస్‌లో ఈ 5 కోడ్సే యూజ్ చేస్తాం. సో, దీని ద్వారా మీకు ప్రతిసారి ట్రై అండ్ క్యాచ్ యూజ్ చేయడం అర్థమైంది. నెక్స్ట్ స్టేటస్ కోడ్ యూజ్ చేయడం అర్థమైంది. ఓకేనా? ఫైనల్ వన్ వచ్చేసి మనకు దీంట్లో డాట్ ఈఎన్‌వి అని ఒకటి ఉంటది. ఓకేనా? సో, దానికి ఎన్‌పిఎంఐ డాట్ ఈఎన్‌వి అని ఒకటి ఇన్‌స్టాల్ చేసుకోండి మీరు. సో, డాట్ ఈఎన్‌వి అంటే ఒక ప్యాకేజ్ ఇన్‌స్టాల్ అయింది కదా! ఇప్పుడు ఏం చేస్తామంటే సర్వర్ డాట్ జేఎస్‌లోకి వచ్చి ఫస్ట్ ఇక ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ డాట్ ఈఎన్‌వి ఫ్రమ్ డాట్ ఈఎన్‌వి ఓకేనా? చేసుకున్నాక ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తామంటే డాట్ ఈఎన్‌వి డాట్ కాన్ఫిగ్ ఇదంతా ఎందుకు చేస్తానో చెప్తాను ఇప్పుడు. కాన్ఫిగ్ ఓకేనా? సో, ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఎప్పుడు గాని ఈ సీక్రెట్ కీ అవన్నీ క్లౌడ్‌నార్ జేఎస్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ ఎప్పుడు మనం డైరెక్ట్‌గా యూజ్ చేయమనమాట. ఓకేనా? మీకు ఇంతకుముందు చెప్పా కదా! ఇవన్నీ సీక్రెట్ వేరే వాళ్ళకి కనిపియకూడదని. అని. మీరు ఈ కోడ్ అనేది గిట్‌హబ్‌లోకి పుష్ చేసినప్పుడు ఈ కీస్ అన్నీ మీ గిట్‌హబ్ ఎవరైనా చూడగలుగుతారు గదా! సో, వాళ్ళకి కనిపిస్తుంది. సో, దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మెయిన్ రూట్‌లో డాట్ ఈఎన్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? దీంట్లో వేరియబుల్స్ ఇస్తాం. ఏపీఐ అండర్‌స్కోర్ కీ ఓకేనా? ఇదే కాపీ పేస్ట్ చేద్దాము. మనకు టైం వేస్ట్ కాకుండా.
సో ఏపీఐ అండర్స్కోర్ కీ ఇది తీసిపోయి .envలో వెళ్తాం. ఏమంటే ఇక్కడ కొటేషన్స్ కాదు ఈజ్ ఈక్వల్స్ టు పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏపీఐ సీక్రెట్ ఇది కూడా .envలో పెట్టాలి. ఇందులో మనకి ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా. సేవ్ చేయండి. సో ఇక్కడ ఏమి ఇస్తాము అంటే అక్కడ ఇచ్చేస్తాం కదా, ప్రాసెస్ .env ఇది దేనికైనా ఒకటే ఉంటుంది. లాస్ట్లో నేమ్ ఇవ్వాలి. నువ్వు ఇక్కడ ఏమైతే నేమ్ ఇచ్చావు, ఇక్కడ ఏం నేమ్ ఇచ్చినావు, ఏపీఐ కీ అని ఇచ్చావు. ఓకేనా. ఆ ఏపీఐ కీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఈ ఏపీఐ కీ అంటే ఈఎన్వి ఫైల్లో ఈఎన్వి అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఫైల్లో మనకు ఈ వాల్యూ ఉంది ఏపీఐ కీ అని. సో ప్రాసెస్ ఈఎన్విలో మనకు దీంట్లో ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ దీనికి అసైన్ చేయి అని చెప్తున్నాం. నెక్స్ట్ దీనికి ప్రాసెస్ ఈఎన్వి దట్ ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ దీనికి అసైన్ చేయి అని చెప్తున్నాం. ఇది కూడా నేను రాయడం లేదు, జస్ట్ చెప్తున్నా మీకు. ఓకేనా. సో ఈ విధంగా ఓకే ఈఎన్విలో స్టోర్ చేసినావు. ఈఎన్వి కూడా మనకు గిట్‌హబ్‌లోకి పోతుంది కదా అంటే పోదు. ఎందుకంటే మీకు ఈ గిట్‌హబ్ అనే కాన్సెప్ట్ అర్థం కాకపోతే నేను గిట్‌హబ్ మీద ఆల్రెడీ ఒక 2-3 మంత్స్ బ్యాకే వీడియో చేశా, చెక్ చేయండి. మనకు దాంట్లో .gitignore అని ఒక ఫైల్ ఉంటుందని ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఆ ఫైల్‌లో మీరు .envని మెన్షన్ చేస్తారు. ఓకేనా. ఎలా మెన్షన్ చేస్తారు అవన్నీ ఓకేనా. మీకు దాంట్లో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో అది చెక్ చేయండి. ఆ .env ఫైల్ మనం గిట్‌ఇగ్నోర్‌లో పెడితే గిట్‌లోకి పుష్ చేసినప్పుడు ఈ కోడ్ అంతా అన్నీ పోతాయి కానీ ఈ ఫైల్ పోదు. సో వేరే వాళ్ళు మీ కోడ్ యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ఎలా కోడ్ అంతా రన్ అవుతుంది. జస్ట్ ఇదొక్కటి వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. .env ఫైల్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళ అకౌంట్‌కి సంబంధించిన వాల్యూస్ అని ఇచ్చుకుంటారు ఇక్కడ. ఓకేనా. మీ క్లౌడ్ నేమ్ కూడా కావాలంటే తీసేసుకోవచ్చు. బట్ ఏపీఐ సీక్రెట్ ఇంపార్టెంట్‌గా .envలో పెట్టాము. క్లౌడ్ నేమ్ మీకు కావాలంటే ఇలాగే పెట్టుకోవచ్చు, లేకపోతే అది కూడా చేయొచ్చు. నెక్స్ట్ మేజర్ థింగ్ డేటాబేస్ వాల్యూ కూడా. ఇది కూడా మనకు process.env.mongo URI అని పెడతాం జనరల్‌గా. ఇదంతా పెడతాం ఇక్కడ. ఓకేనా. process.env.mongo_URI ఇలానే ఇస్తాం. ఏంటంటే మీ డేటాబేస్ లింక్ కూడా ఎవరికి తెలియకూడదు. తెలిసి వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసేయచ్చు కదా. అంటే వాళ్ళకు సేమ్ ఇదే కోడ్ రన్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. మీ డేటా అంతా డిలీట్ చేయొచ్చు కదా. సో వీటిని కూడా మనము .envలో పెడతాం. ఓకేనా. మీ పెద్ద పెద్ద కంపెనీల్లో ఒరిజినల్ ప్రాజెక్ట్స్ వెళ్ళినప్పుడు కూడా .env అంటే భయపడకండి. .env అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటాం. మన డేటా సెక్యూర్‌గా ఉండేకి ఈ ఫైల్‌లోనే ఇట్లాంటి కీస్, వాల్యూస్ అని స్టోర్ చేసుకొని దాన్ని యాక్సెస్ చేసేకి process.env అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాని ముందర ఇది పెడతాం ఏపీఐకి. ఓకేనా. బట్ ఇవన్నీ అది యాక్సెస్ చేయాలి. process.envలో ఇది ఉంది అని తెలియాలంటే ఈ 2 లైన్స్ కంపల్సరీ. ఇంపోర్ట్ .env చేసుకొని .env.com కంపల్సరీ ఉండాల. అప్పుడు ఇది వర్క్ అవుతుంది. ఓకేనా. మనకి ఎలాగైతే express.json యూజ్ చేస్తేనే ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా తెచ్చుకోగలమో జేసన్ డేటా, అదేవిధంగా ఈ .env అది సింక్ కావాలంటే మనకి ఈ 2 లైన్స్ ఖచ్చితంగా ఉండాలి. ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసుకో. సో గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ట్రై క్యాచ్ బ్లాక్ గానీ, స్టేటస్ కోడ్స్ గానీ, .env అవన్నీ ఎందుకు యూజ్ చేస్తున్నామో అర్థమైంది అనుకుంటున్నా. అలాగే డేటా డిలీట్ చేసిన క్లౌడ్‌నరీలో కూడా ఇమేజ్ డిలీట్ చేయాలి. క్రడ్ ఆపరేషన్స్ ఎంటైర్‌గా ఈ వీడియోకి మీకు అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఇంక నెక్స్ట్ లాస్ట్ ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో మాంగోడీబీలో అగ్రిగేషన్స్ అని ఒకటి ఉంటది. కొంచెం అడ్వాన్స్ టాపిక్. అగ్రిగేషన్స్ చెప్పి మీకు మాంగోడీబీ అట్లాస్ ఉంటది. ఇంతసేపు మనం డేటాబేస్ అంతా మాంగో కంపాస్‌లోనే వాడాం కదా. అలా కాకుండా క్లౌడ్‌లో కూడా డేటా స్టోర్ చేసుకోవచ్చు. యూజర్స్ అవన్నీ అని చెప్పా కదా. అది ఎలా స్టోర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో చూద్దాం. సో నెక్స్ట్ వీడియోతో మీకు నోడ్.json మాంగోడీబీ కంప్లీట్ బ్యాక్ ఎండ్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత వీడియోస్ నుంచి మీకు రియాక్ట్ జేసి స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. ఓకే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. డౌట్స్ ఉన్న కామెంట్‌లో పోస్ట్ చేయండి. రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.